హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సమ్మర్ అయితే వచ్చేసింది కదా! ఇప్పుడు సిల్క్ డ్రెస్సులు, కాటన్ డ్రెస్సులు, కాటన్ వేసుకోవచ్చు. సిల్క్, పాలిస్టర్ వేసుకోలేము కదా! అందుకనైతే నేనైతే కాటన్ డ్రెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా డ్రెస్సు, అదైతే కాటన్ డ్రెస్సు. ఎలా ఉంది ఫ్రెండ్స్? కలర్ అయితే బాగుందా? నాకైతే కామెంట్ చేయండి. ఆ డ్రెస్ మీద వీడియోలు కూడా చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసిన స్వెట్ అయితే ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది కదా, చెమట అసలు ఉండలేము. అలాంటిది కాటన్ డ్రెస్సులు, కాటన్ నైటీస్ ఇటువంటివి అయితే బాగా యూస్ చేస్తాం కాబట్టి ఈ టైంలో ఫంక్షన్లు గట్రా తగలాలే. అయ్యి బాబు ఇంకేమన్నా ఉందా? అసలు ఉండలేము. ఈ చీరల్లోనూ గట్టా ఉండలేము. పొట్టు చీరలు, డ్రెస్సులు, అటువంటి ఫ్యాన్సీ డ్రెస్సులు ఉంటాయి కదా, అసలు ఉండలేము. మా తల్లిగారు చూడండి, అసలు మాట వింటలేదు. అలా మీద పెట్టని చూడండి ఎలా చూస్తున్నాడో. క్యూట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మాట అంటే పడదు ఫ్రెండ్స్, అస్సలు పడదు. మనం ఏమైనా అన్నామనుకో అనేది మీదకి వచ్చేద్ది. అసలు ఏ మాట అనకూడదు దాన్ని. అన్నామంటే ఫీల్ అయిపోతుంది. భలే ఉంటుంది ఫ్రెండ్స్. మా తల్లిగడితో నేను ముద్దుగా తల్లిగా అని పిలుచుకుంటాను. మనకి ఎలాగా చిన్నపిల్లలు లేరు, మన చిన్నపిల్లలతో సమానం కదా, చాలా ముద్దుగా చూసుకుంటాం అన్నమాట. నేనైతే బయటికి వెళ్ళి వచ్చాను. వచ్చేటప్పుడు తాతయ్యని అన్నం పెట్టమంటే అసలు పెట్టలేదు. పెట్టేటప్పటికి నేనైతే వచ్చి ఇంకా మామిడి మొక్కలు అయితే బయట ఎండబెట్టాను. అమ్మమ్మ అయితే మామిడికాయలు తెచ్చింది. పొలానా చెట్లు అంట రాలిపోయి అంట, ఏంటి ఏరేసి తెచ్చింది. బాగానే ఉన్నాయి. పక్కన తెక్కేసి ఏంటి ఉప్పు బద్దల కింద అయితే ఎండబెట్టాను. ఎండలోను పప్పులోను వేసుకోవచ్చు, అలాగే పచ్చడి కలుపుకోవచ్చు. బాగా ఎండిపోతే చాలా బాగుంటుంది తింటాకి. పుల్లగా తీయగా బాగుంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు చెట్టు చూపిస్తాను చూడండి. అది గులాబీ పువ్వు చెట్టు అయితే ఉంటుంది, చూపిస్తాను. మా ఫ్రెండ్స్ ఇదంటే గులాబీ పువ్వు చెట్టు ఫ్రెండ్స్. నిండు చెట్లు కొన్న ఒక్క చెట్టు కూడా బతకలేదు. అసలు బతకపోయేటప్పటికి ఇదైతే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మాకు అయితే పంచిపెట్టారు మా సైడు. కొంతమందికి ఏమో జామ మొక్కలు అయితే మాకైతే గులాబీ మొక్క అయితే వచ్చింది. ఈ మొక్క ఇచ్చిన కాడి నుంచి ఇంకా పెరుగుతూనే ఉంది. భలే ఉంది. అసలు మనం కొనే పెట్టినవి అయితే ఎదవు, కానీ ఎవరైనా ఇచ్చినవి ఇలా చేసినవి అయితే బాగా బతుకుతాయి అని నాకైతే అనిపించింది. పువ్వులు అయితే చాలా పోస్తాయి. నేనైతే చాలా కొన్ని పువ్వులు అయితే కోసుకున్నాను. కోసుకునేది పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడిప్పుడు చిన్న మొగ్గలు కూడా వేస్తున్నాయి. ఎక్కువ శాతం మనము మొక్కలకి ఏమి కాదు, ఉల్లిపాయ నీళ్ళు నైట్కి గింజ ఉంటుంది కదా, నైట్ అన్నం వండుకున్న గింజ ఉంటుంది కదా, నైట్ గింజి ఉల్లిపాయ నీళ్ళు ఈ పోయింది ఫ్రెండ్స్, టీ పొడి నీళ్ళు 3 పోయింది ఫ్రెండ్స్. మీరు ఏమీ అక్కర్లేదో వేస్తే మొక్కలకి ఎంతో బలము, చాలా బాగుంటుంది. గింజ కూడా బలమే మొక్కలకైతే. చిన్న చెట్టు ఫ్రెండ్స్ ఇది, మల్లి చెట్టు చూడండి, చిన్నగా ఉండగానే చక్క పువ్వు పూసేసింది. అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.